హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పరిజోలాక్స్. ఈరోజు వీడియోలో అయితే ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తో మన ఇంట్లో వంట చేయడానికి ఏమీ లేకపోయినప్పుడు ఎండుమిర్చి ఉల్లిపాయలు ఉంటే చాలు మంచి రెసిపీ అయితే పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుందాం. చాలా ఈజీ అండ్ టేస్టీ. కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ అయితే వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి అయితే వేస్తున్నాను. చూడండి, ఎండుమిర్చి కూడా కొంచెం ఫ్రై అవుతే చాలు, మరీ అయితే ఎక్కువే అవసరం. చాలా సింపుల్ ప్రాసెస్. ఎండుమిర్చి అనేది మ్యాక్సిమం ఇంట్లో అందరికీ ఉంటాయి కదా, ఆనియన్స్ కూడా ఇంట్లోనే ఉంటాయి. ఇంకా బయటకు అయితే వెళ్ళే పని లేదు, అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే టేస్ట్ కొంచెం బాగుంటుంది అని చెప్పేసి మెంతులు అయితే వేస్తున్నాను. ఒకవేళ మెంతులు లేకపోయినా నో ప్రాబ్లం. 2 టేబుల్ స్పూన్లు ధనియాలు యాడ్ చేస్తే చాలు. టేస్ట్ తగ్గట్లు ఉప్పు, ఇంకా అంత మించి అయితే ఎక్కువ అయితే ఏం యాడ్ చేయవలసిన లేదు. నేనైతే ఫ్లేవర్ కూడా బాగుంటుంది, కలర్ కూడా మంచిదని చెప్పేసి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను లాస్ట్న. చూడండి, అన్నీ అయితే ఫ్రై చేస్తున్నాను. మన ఇంట్లో ఉన్న వాటితోనే కొత్తగా అయితే బయట నుంచి ఏమి కొనుక్కు రావలేదు. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ సింపుల్, టేస్టీ కూడా చాలా బాగుంటుంది. మంచిగా తినొచ్చు, 2-3 రోజులు నిల్వ కూడా ఉంటుంది. జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను, అది కూడా ఫ్రై చేస్తున్నాను. ఒకవేళ మనం దంచుకునేటప్పుడు వేయాలనుకున్న అప్పుడైనా కానీ జీలకర్ర అనేది యాడ్ చేసుకోవచ్చు లాస్ట్న. ఇప్పుడైతే ముందే వీటితో పాటు ఫ్రై అవుద్దా అని చెప్పేసి అన్నీ కూడా వేసేసి చక్కగా అయితే గోల్డెన్ కలర్లో వచ్చేటట్లు మంచిగా ఫ్రై అయ్యేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది కదా, అలా ఫ్రై అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవడమే. కరివేపాకు కూడా ఒక్కొక్కసారి ఇంట్లో ఎన్ని వెరైటీస్ ఉన్నా, చికెన్ కర్రీ ఉన్నా, ఏమన్నా వెరైటీస్ ఉన్నా కానీ అసలు ఏం తినబుద్ధి అవ్వదు. అలాంటి టైంలో కూడా ఇలాగ చక్కగా ఎండుమిర్చితో మంచిగా అయితే పచ్చడి అయితే చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. కూరగాయలు కూడా ఏమీ లేనప్పుడు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు అయితే చక్కగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పచ్చడి అనేది 2 days కూడా నిల్వ ఉంటుంది. ఓన్లీ ఆనియన్స్, ఎండుమిర్చి అంతే. ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడైతే అన్నీ కూడా దంచేసుకుంటున్నా. ఒకవేళ ఇలా రోలు లేదు, అవైలబుల్గా లేదు అనుకున్నప్పుడు మిక్సీ జార్లో ఇంకా చేసేసుకోండి. కానీ రోల్లో చేసుకుంటే ఆ టేస్టే వేరు కదా. రోలు ఉంటే మ్యాక్సిమం రోల్లో చేసుకోవడానికి అయితే ప్రిఫరెన్స్ ఇవ్వండి. టేస్ట్ తగ్గట్లు కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఇలా ఉప్పు వేయడం వల్ల ఏంటంటే ఆ పైకి ఎగరుకోకుండా ఉంటాయి, మంచిగా కూడా నలుగుతూ ఉంటాయి. దంచే కొందిగా చక్కగా మెత్తగా అయిపోతాయి. చూడండి, ఎండుమిర్చి అలా నలుగుతూ ఉన్నాయో. ఇలా డైరెక్ట్గా మనం కారం పొడి చేసుకుంటాం కదా, అలా కారం పొడి చూడండి, కారం పొడిలా ప్రిపేర్ చేసుకొని దాంట్లో ఆనియన్స్ అయితే వేసేసుకోవడమే. టేస్ట్ అయితే అదిరిపోద్ది. పచ్చి పచ్చి స్మెల్ వస్తుందేమో అని అనుకుంటారేమో, పచ్చి పచ్చి స్మెల్ అయితే ఏమీ రాదు. చక్కగా పచ్చిమిర్చి లేకోకుండా ఓన్లీ ఎండుమిర్చితోనే ఒక 3 ఆనియన్స్తో కొంచెం చింతపండుతో అయితే ఈ పచ్చడి అయితే రెడీ అయిపోద్ది. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. మన ఛానల్లో మీరు చూసారో లేదో కానీ వేరే ఆనియన్స్ పచ్చడి కూడా ప్రిపేర్ చేశాను. ఆ పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దాంట్లో పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఏమి యాడ్ చేయకుండా ఓన్లీ కారం పొడి, మన ఇంట్లో కర్రీస్లో కారం వేస్తాం కదా, ఆ కారం వేసి ఆనియన్స్ వేసి అయితే పచ్చడి చేసాము. అది కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒకసారి ఆ పచ్చడి కూడా చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ఎండుమిర్చి అన్నీ కూడా మంచిగా దంచేసాను కదా, చక్కగా మెత్తగా అయిపోయినాయి. ఒక 5 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను, చిన్న సైజు ఉల్లిపాయలు. ఇవి కూడా మెత్తగా దంచేయడమే. చక్కగా మంచిగా ఉంటుంది. వేడన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్. పళ్ళెం అన్నం అయితే తినేయచ్చు. ఇలా ఉల్లిపాయలు ఎగరుకోకుండా ఉండాలి అని అంటే ఉప్పు వేసి దంచుకోండి, లేకపోతే చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని దంచుకున్నా పర్వాలేదు. ఇంకా మా ఇంట్లో ఉన్న ఫ్రెష్ కరివేపాకు వేసుకుని అది కూడా దంచేస్తున్నాను. అదే ఈ కరివేపాకు అనేది ఆప్షనల్, వేయకపోయినా ఏం పర్వాలేదు. కానీ ఎంత కరివేపాకు యూజ్ చేస్తే అంత మంచిది అని అంటారు కదా, అందుకని చెప్పేసి నేనైతే వేసేస్తున్నాను. పచ్చడి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అదే లెవెల్లో ఉంటుంది, తగ్గేదేలే అన్నట్లు. మంచిగా అయితే చక్క పుల్ల పుల్లగా, కారం కారంగా, ఆనియన్స్ ఫ్లేవర్తో మంచిగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక గర్భం మొత్తం అయితే ఎల్లుల్లిపాయలు కూడా వేసాను, టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి. ఇవి కూడా దంచేసుకోవడమే. వీటిని ఇంకా తాలింపు పెట్టడం అలాంటివి అయితే ఏం చేయవలసిన లేదు. ఇంకా పెట్టాలి అనుకున్నప్పుడు ఇక పెట్టుకోవడం మన ఇష్టమో, అది ఆప్షనల్. చూడండి, పచ్చడి చూడండి ఎంత బాగుందో. ఇలా ఉన్న పచ్చడి ఒక 2 days 3 days దాకా కూడా నిల్వ ఉంటుంది. ఒకవేళ ఆనియన్స్ వేసాం కదా, పచ్చి పచ్చి స్మెల్ వస్తుందేమో, అంతేం బాగుండదేమో. తాలింపు పెట్టకపోతే ఎలాగ అనుకుంటారేమో, ఒకసారి చేసేటప్పుడు మీకే అర్థమవుద్ది కదా. కొంచెం టేస్ట్ చేస్తూ ఉంటాం కదా, ఉప్పు సరిపోయిందో లేదో అప్పుడే అర్థమవుద్ది మీకు, పచ్చి స్మెల్ వస్తుందో రాలేదా, పచ్చడి ఎంత బాగుంది అని చెప్పేసి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఒక 2 ఆనియన్స్తో 4 ఎండుమిరగాయలతో ప్రిపేర్ చేసే పచ్చడి ఎంత బాగుంటుంది. దీంట్లో వేస్ట్ అయ్యేది ఏమీ లేదు కదా.
నాకు ఈ కారంగా కొంచెం కారం అనేది స్పైసీనెస్ అనేది ఎక్కువైంది. కొన్ని ఎండుమిర్చి కొంచెం స్పైసీనెస్ అనేది ఎక్కువగా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. ఇంకా ఇలా తాలింపు చేస్తే స్పైసీనెస్ అనేది తగ్గిద్ది, ఇంకా టేస్ట్ అనేది ఇంకా బెటర్గా ఉంటుంది అని చెప్పేసి నేనైతే ఏదో కొంచెం ఆయిల్ వేసి చూడండి, కొంచెం తాలింపు దినుసులు వేసి 2 ఎండుమిర్చి వేసి అయితే వీటిని కూడా తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను పచ్చడి అనేది. ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి. ఒకసారి అయితే మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి. మీకు వీడియో నచ్చితే దాన్ని బట్టి వీడియోని కూడా లైక్ చేయండి. కలర్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి, పచ్చి స్మెల్ కూడా రాకుండా ఉంటుందని చెప్పేసి ఫ్రై చేసేటప్పుడే కొంచెం పసుపు అయితే వేస్తున్నాను. పసుపు చాలా మంచిది కదా, యాంటీబయాటిక్లా కూడా యూజ్ అవుద్ది అని చెప్పేసి. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పచ్చడి ఉంది కదా, ఎండుమిర్చి ఆనియన్సే అంతే 2 ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకున్న పచ్చడిని కొంచెం ఇలాగా ఆ తాలింపులో వేసేయడమే. గంటలు అయితే ఏం ఫ్రై చేయవసరం లేదు, ఉడికించవసరం లేదు, ఏం చేయవసరం లేదు. నేను చూసారా ఆయిల్ కూడా ఎంత తక్కువ వేసానో, మరి ఆయిల్ కూడా ఎక్కువ ఏం వేయలేదు. పచ్చడి అయితే ఆల్మోస్ట్ అంతా కూడా రెడీ అయిపోయింది. చక్కగా ఒక బౌల్లో తీసేసుకోవడం, వేడివేడిగా అన్నం పెట్టేసుకోవడం, తినేయడమే. పుల్ల కారంగా చాలా బాగుంటుంది. ఇంకా ఈ తాలింపు దినుసులు కూడా చక్కగా కరకరలాడుతూ ఉంటాయి, మధ్యలో తగులుతా. నేను పచ్చడి చేస్తూ ఉంటే మా సాత్వి మధ్యలో రావడం, కొంచెం పెట్టమని అంటాం, తింటాం. మంటగా ఉందని చెప్పేసి వెళ్ళి వాటర్ తాగడం, అట్లా అని చెప్పేసి మంటగా ఉందని చెప్పేసి తింటాం మానట్లేదు. మళ్ళీ వస్తుంది అట్లా ఒక 2 times 3 times అయితే పచ్చడిని అయితే మంచిగా టేస్ట్ చేసింది. ఇంకా ఫైనల్గా అయితే బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. మన వీడియో నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుద్ది అనుకుంటే వీడియోని కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.